హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. చూడండి, చిన్న చిన్న టిప్స్ అండి. దేవుడి సామాన్లు చూసారా ఎంత వైట్గా వచ్చాయో, తెల్లగా వచ్చాయో. ఈ విధంగా రావాలంటే ఎలా తోముకోవాలో, ఇవి ఏది పెట్టి తోమితే ఇలాగ వస్తాయో నేను చూపిస్తానండి. చూడండి, చిన్న టిప్స్ అండి. ఏంటంటే ఇవి ఎన్ని రోజులు ఉన్నా కగ్గిపోవండి, అలాగే ఉంటాయి. చూడండి, ఆ టిప్స్ ఏంటో నేను చూపిస్తాను. ఇవ్వండి మా వేడపల్లి చెట్టు అండి. ఇది అంటే నిమ్మ చెట్టులో రెండో రకం అనమాట. నిమ్మ పళ్ళలో ఇది చాలా పులుపు అండి. పాంటా జ్యూస్లా ఉంటుంది కలుపుకుంటే. చూసారండి, చెట్టు చూస్తే చిన్నదేనండి, కాయలు కనిపించవు, కానీ ఇన్ని పళ్ళలో కాస్తుందండి. ఇవ్వండి, చూసారా, ఈ పండుతో చిన్నదండి. పుదీనా లైట్గా తగిలించి అసలు చింతపండు కడగండి. ఇవ్వండి, పుదీనా పౌడర్ ఇలాగా అప్లై చేసి వెంటనే మనం తోమేసుకోవాలండి. నేను ఎక్కువసేపు ఉంచకూడదు, మళ్ళీ బ్లాక్ వచ్చేస్తాయి. జస్ట్ ఇలా అనేసి తోమేసి సరిపోద్దండి. ఇదే కదండి, నిమ్మకాయ అయినా సరే పర్వాలేదు, కానీ నేను వీటి పెట్టి తోముతాను. మేము ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ పళ్ళతోనే దేవుడి సామాన్లు తోముతానండి. కానీ చాలా తెల్లగా వస్తాయండి. చూసారా, మొత్తం అన్నీ తోము చూపిస్తా. ఇవ్వండి, చూసారా ఎంత వైట్గా వచ్చాయో. ఒక అరగంటలో తోమేసానండి ఇవన్నీని. ఎందుకంటే అదేమండి, ఆ పళ్ళు జ్యూసును అది అప్లై చేస్తే వైట్గా వచ్చేయండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎలా మెరుస్తున్నాయో చూసారా. ఇవి చూస్తే అమ్మో ఇవన్నీ ఇప్పుడు తోముకోవాలా అని అనిపిస్తుందండి. కానీ తోమేటప్పుడు మాత్రం సింపుల్గా అయిపోద్దండి, తొందరగా పని. బాయ్ అండి, మరి మాకు వీటితో కలుద్దాం.